జీడిమెట్ల అంజలి హత్య కేసులో వరుస ట్విస్టులు బయటకొస్తున్నాయి. చంపితే తప్పేం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అబ్బాయి తల్లి మానసిక పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో అబ్బాయి తల్లి ఉండి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తల్లి అంజలిని హత్య చేయడంలో కూతురు, ఆమె ప్రియుడితో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కూతురు, ప్రియుడితో పాటు చంపిన టైంలో అబ్బాయి తమ్ముడు కూడా అక్కడే ఉండడంతో పాటు తల్లి అంజలిని రాయితో కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. అంటే మీ అబ్బాయిని పోలీసు వాళ్ళకి తీసుకుపోయారు ఎందుకు అనుకుంటున్నారు? తెలుసు సార్, లవ్ మ్యారేజ్, లవ్ ఒకటి చేసుకున్నాం అనే ఒకటి తెలుసు, మిగతా మాత్రం అయితే ఏది తెలియదు. అసలు ఏం జరిగింది, ఏమైంది మాట మొత్తం నాకైతే ఏది తెలియదు. పిల్ల, తల్లి ఎవరు ఏం చేసిరో తెలియదు. మ్యాటర్ మొత్తం వాడికైతే కేసు కాడికి వచ్చింది. ఇక పిల్లగాని, పిల్లది, తల్లి ఎవరిది తప్పు అయితే మాకు తెలియదు సార్. మ్యాటర్ అయితే ఎవరిది తప్పు లేదని తెలియదు. అంతే సార్, మాకైతే ఏది తెలియదు. ఇక తెలియదు. మా అబ్బాయిని అలా ఇరికియడం ఎవరిది తప్పో తెలియదు. శిక్ష మాత్రం వెయ్యకలేదు. అసలు ఎవరిది కానీ నాకు తెలియదు. అక్క, చెల్లె, అమ్మ ఎవరో నాకైతే తెలియదు. ఎవరు బదులుకి నా బదనం చేసి బజార్ చేసి తెలియదు, కానీ శిక్ష మాత్రం వెయ్యదు. న్యాయం చేసి బయటకు వెళ్ళదు. ఎవరిది నేనైనా అనను, పేరు పెట్టి ఏది అనను. న్యాయం చేసి బయటకు వెళ్ళదు నా పిల్లలు. అంతే ఇక సార్, నాకు మిగతా అన్ని తెలియదు సార్. జీడిమెట్ల అంజలి హత్య కేసులో వరుస ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, సంచలనం సృష్టించినటువంటి జీడిమెట్లలో జరిగినటువంటి హత్యకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ హత్యకు పాల్పడ్డటువంటి, హత్య చేసినటువంటి శివ అతని సోదరుని కూడా తన సొంత తమ్ముడిని ఈ హత్యకు సంబంధించి తన వెంట తీసుకెళ్లడంతో పాటు అతను కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే శివతో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ శివ సొంత గ్రామం నల్గొండ జిల్లా చెండూరుకు చెందినటువంటి శివ తను చిన్నతనంలోనే తన అమ్మమ్మ ఇంటి వద్దకి వెళ్లడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో తన తల్లికి మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో శివ తన అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటూ డీజే ఆపరేట్ చేస్తూ తను జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తను 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి తేజస్విని అనే అమ్మాయితోటి తను ప్రేమలో పడడం జరిగింది. ఈ నేపథ్యంలో తను అంజలిని హైదరాబాద్ లో జీడిమెట్లలో ఉంటున్నటువంటి అంజలిని ఏదైతే తేజస్విని కలిసేందుకు కూడా పలుమార్లు వెళ్లిన పరిస్థితి. అయితే ఈ నెల 19న తేజస్విని శివ వద్దకు రావడం జరిగింది. శివ తనను తేజస్విని తీసుకొని చెండూరుకి తన ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే ఆ సమయంలో తల్లి, ఈ తండ్రి ఎవరైతే శివ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎవరు, ఈ అమ్మాయి ఎవరు అంటూ కూడా వాళ్ళు నిలదీసినట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తను నా అమ్మమ్మ వాళ్ళ రిలేషన్ అని చెప్పడం జరిగిందంటూ కూడా శివ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే 2 రోజుల పాటు చెండూరులో ఉండడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తన అమ్మమ్మ ఊరైనటువంటి కట్టంగూరికి కూడా తేజస్విని శివ తీసుకొని వెళ్లడం జరిగింది. అయితే అక్కడ తన మేనమామ ఎవరైతే ఉన్నారో అతను ఎవరు అమ్మాయిని తీసుకొచ్చావు, ఇక్కడ ఉండొద్దంటూ కూడా తను మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే అప్పటికే తేజస్విని కనబడడం లేదంటూ కూడా తన తల్లి అంజలి వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి పరిధిలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. శివ తన కూతుర్ని కిడ్నాప్ చేసినట్టుగా కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంజలి చెండూరులో శివతో కలిసి తేజస్విని ఉన్న సమయంలో చెండూరుకి కూడా అంజలి రావడం జరిగింది. అక్కడ గొడవ కూడా చేసినట్టుగా కూడా శివ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే తన తేజస్విని మాత్రం శివతోటే ఉంటానంటూ కూడా తెగేసి చెప్పడంతో అంజలి వెనక్కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది మాత్రం వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో తనను తేజస్విని తన తల్లి ప్రేమకు అడ్డొస్తుందంటూ కూడా, తన తల్లిని చంపాలంటూ కూడా ఫోన్ లో శివకి చెప్పడంతో శివ తన సోదరుడు యశ్వంత్ని తీసుకొని ఏదైతే తేజస్విని నివాసం ఉంటున్నటువంటి ఏరియాకి వెళ్లడం జరిగింది. అయితే మొదటగా
తేజస్విని ఇంటి బయట ఉండగా శివ అతని సోదరుడు ఇద్దరు కలిసి అంజలిని హత్య చేసినట్టుగా కూడా పోలీసుల వద్ద ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఆ సమయంలో వాళ్ళు అంజలి పైన దాడి చేసిన సమయంలో చనిపోయిందని అనుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటికి అంజలి చనిపోకపోవడంతో మళ్ళీ శివకు ఫోన్ కాల్ చేసి తన తల్లి చనిపోలేదు, మళ్ళీ రావాలంటూ కూడా చెప్పడంతో శివ తన సోదరుని తీసుకొని మళ్ళీ తేజస్వి వాళ్ళ ఇంటికి వెళ్లి అంజలిని చనిపోయేంత వరకు కూడా బలంగా వాళ్ళు చున్ని మెడకు చుట్టి చంపడం జరిగిందంటూ కూడా పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. దీంతో పాటు శివతో పాటు తన సోదరుడు కూడా అంజలి పైన దాడి చేశారనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి శివ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె మెంటల్ గా కొంచెం మానసిక పరిస్థితి బాగోలేకపోవడం తోటి 2 రోజుల క్రితం ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. చంపితే తప్పేంటి అనే విషయం పైన ఆమె మాట్లాడడం జరిగింది. ఈ ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా వేదిక బాగా వైరల్ కావడం తోటి ఆమెను అంతా కూడా నెటిజన్లంతా కూడా ఆమెను తిడుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఆమె మానసిక పరిస్థితి బాగోలేకపోవడం తోటి అలా మాట్లాడిందంటూ కూడా శివ తండ్రి శ్రీనివాస్ మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఈ హత్యకు సంబంధించి ఇద్దరు శివ అతని సోదరుడు ఇద్దరు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో ఇంకా ఆమె ఎవరైతే శివ తల్లి ఉన్నదో ఆమె ఇంకా మానసికంగా ఇంకా కుంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పవచ్చు. ఈ విషయం పైన మాట్లాడేందుకు కూడా ఆమె నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి శివ సోదరుడు చదువుకుంటూనే చికెన్ సెంటర్ లో పనిచేస్తుండడం తోటి అతను ఈ హత్యలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు రావడం, వారిని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలో ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే హత్య చేసిన తర్వాత శివ కట్టంగూరికి వెళ్లి రావడం జరిగింది. అటు అతని సోదరుడు హైదరాబాద్ లోనే ఒక చికెన్ సెంటర్ లో పనిచేస్తున్న చోటుకే వెళ్లడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావడంతో శివని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొదటగా ఆ శివ చెప్పిన తన సోదరుడు కూడా తనతో పాటు ఉన్నాడంటూ చెప్పడంతో అతని సోదరుని కూడా తీసుకువెళ్లడం జరిగింది. మొత్తానికైతే ఈ హత్యకు సంబంధించి ప్రేమ వ్యవహారంలో వీళ్ళంతా కూడా మైనర్లు, శివ కూడా మైనరే కావడం, ఇటు అతని సోదరుడు కూడా మైనరే కావడంతో పాటు ఇటు తేజస్విని కూడా 10th చదువుతుంది కాబట్టి ఆమె కూడా మైనరే కావడం, ఈ వయసులో వీళ్ళు ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టడం పైన కూడా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనేది కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటు ఇన్స్టాగ్రామ్ లో 8 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి చెప్పినట్టుగానే శివ అలా వ్యవహరించడం, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇతను శివ ఈ హత్యకు పాల్పడిన సమయంలో కూడా తన సోదరుడు మైనర్ గా ఉన్నటువంటి తన సోదరుని కూడా ఈ హత్యలో భాగస్వామ్యం చేయడం పైన కూడా తల్లిదండ్రులు అతన్ని ఎందుకు తీసుకెళ్లాడు అనేది కూడా తమకు కూడా తెలియదంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇద్దరు కుమారులు కూడా ఈ హత్య చేసి జైలుకు వెళ్లడం పట్ల కూడా తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం వాళ్ళైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ జానయ్య.